వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నా పేరు సామేలు, మా ఊరు చనగండ్ల. ఒకరోజు విపరీతంగా కాలు చేతులు గుంజడము స్టార్ట్ అయినవి. ఇంతకంత పోతే కాలు చేతులకు నడసలేక కూసుకుంటుండే. ఓ రోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కలిశాను. ఆయన బలహీన తక్కువని నువ్వు అలా కాలు చేతులు గుంజుతున్నాయి బాబు అని చెప్పాడు. ఒక 5 రోజులు టాబ్లెట్ రాశాడు. మింగినా తక్కువ కాడలేదు. తక్కువ కాకుండా నేను ఒకరోజు దేవుని రాత్రి ప్రార్థన చేశా. కన్నీళ్ళతో ప్రార్థన చేసి, ప్రభువా ఈ కాలు చేతులు గుంజడం బంద్ చేస్తే ప్రభువా నీ స్వస్థశాలకు వచ్చి సాక్ష్యం ఇస్తానని అనుకున్న వెంటనే ప్రభువా తెల్లగే కాలు చేతులు గుంజడం బంద్ అయింది. ఇదే నా సాక్ష్యం. దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు సునీత, మాది ఊరే. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన వారంలో మా మామయ్యకి డ్యూటీ నుంచి వస్తుండగా కుక్క అడ్డం రావడం వల్ల యాక్సిడెంట్ అయింది. అయితే బండిపై నుంచి కింద పడినప్పుడు బండి అనేది ఎదభాగంలో బాగా గట్టిగా ఒత్తుకుందని చెప్పినారు. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూపించుకున్న తర్వాత డాక్టర్స్ ఎక్స్రే తీయాలని చెప్పినప్పుడు వెంటనే నేను అమ్మగారికి మెసేజ్ వాట్సాప్లో పెట్టినాను. అమ్మ ఇట్లా అంటున్నారమ్మ, డాక్టర్స్ ఎక్స్రే తీయమని చెప్పినారు అని అంటే, సరే అనేసి అమ్మగారి ద్వారా వాట్సాప్లో మెసేజ్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. అద్భుతమైన రీతిగా దేవుడు ఎక్స్రే రిపోర్ట్ని నార్మల్ అనుగ్రహించాడు. ఏ ప్రమాదం జరగకుండా మా మామయ్యని కాపాడినందుకు దేవునికి వందనాలు. మరొక సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడికి పోయిన శుక్రవారం ఫుల్ ఫీవర్ వచ్చింది. అయితే శనివారం బాబుని ఇక్కడే శాలకు తీసుకొని వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మరి ప్రభువా నా కుమారుడికి స్వస్థతను దయచేయి ప్రభువా, నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా మంచి స్వస్థతను అనుగ్రహించాడు. మేలు చేసినటువంటి దేవునికి వందనాలు. ప్రార్థించినటువంటి అమ్మగారికి అయ్యగారికి వందనాలు. అమ్మగారికి వందనాలు. నా పేరు రహేలి, నాది చనగొండ్ల గ్రామము. నాకు ఈ సాక్ష్యం ఏంటంటే, నాకు విపరీతమైన ఇదిగో కడుపు నొప్పి, డొక్కల నొప్పి, పక్క నొప్పి విపరీతంగా ఉండేది. నాకు కాక నా భర్తకు కూడా ఒకటే చోటన, ఇద్దరికి ఒకటే ప్లేస్లోనే విపరీతంగా పక్కలు నొస్తున్నవి. ఇద్దరము చాలా కూడా అన్నాము, అసలు లేవలేక పడలేక అంటే నరకం చూసినాము. ఇద్దరికి ఒకే చోట ఎందుకు వస్తుంది తండ్రి? నాకు ఒక చోటే, నా భర్తకు ఒక చోటే. ప్రభువా 4 పసికందులు ఉన్నారు తండ్రి, నాకు ఈ నొప్పిని తీసివే తండ్రి. నా భర్త కూడా నలుగుతున్నాడు ప్రభువా, మాకు ఇద్దరికి ఒకే చోట పక్క నొప్పులు వచ్చినాయి తండ్రి, తీసివేయినైనా తండ్రి. యేసయ్యా నైనా మాకంటూ ఎవరున్నారని కన్నీటితో ప్రార్థన చేయగా ఆ తండ్రి నాకు నిజంగా గొప్ప అద్భుత కార్యం ఏంటంటే, ఆ నొప్పిని ఒకే చోట 2 రోజులు తనకలాన్న వెంటనే 3వ రోజు తండ్రి నీ శాలకు వచ్చి సాక్ష్యం చెప్తా ప్రభువా ఈ నొప్పిని తీసివేయి తండ్రి అని ఘనంగా కన్నీటితో ప్రార్థన చేసుకున్న వెంటనే ఆ తండ్రి నాకు గొప్ప మేలులు ఆ క్షణం అనుకున్న వెంటనే ఆ నొప్పిని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అమ్మ మా ఊరు గుడికెళ్ళ మా ఆయనకి ఇంతకుముందు దమ్మల నొప్పి అనేది ఉండే. దేవుడా తండ్రి ఆయనకు బాగా అయితే ప్రతి క్షణాలు నీ సన్నిధికి నడిపిస్తాం. ఆయన అనగానే నాన్న అనగానే వస్తాం అనుకుంటే బాగా ఏదో ఇప్పుడు మరి కడుపు నొప్పి ఉండదు. కడుపు నొప్పి 4 నెలల కింద కడుపు నొప్పి ఉంటే పేగినికి ఫుక్కేదే, ఏం కాదులే అమ్మ అని చెప్పిండ్రి. బాగా కాకుండా రేపు ఆసుపత్రి పోదమ్మా అనిండు. దేవుడా తండ్రి నా భర్తకు బాగా అయితే నన్ను నీ సన్నిధిలో సాకుని చెప్తాను. రేపు దీని మంది నన్ను ఆసుపత్రికి ఫానినట్టు నీ శాలుకే నడిపించాను. రాత్రి పొద్దున యాజం ప్రార్థనప్పుడు ప్రార్థన చేసుకుని బాగా అయిన దానికి అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ వచ్చిన అమ్మగారికి వందనాలు. మరి నా పేరు శకుంతలమ్మ, మాది ఇదే ఊరే. పోయిన నెల మా పాప కాన్పై 5 నెలల 6 పడుతుంది అనగా పోయింది. పోయినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, అమ్మ ప్రార్థనని తీసుకొని పోయి ఇంటి చుట్టూ నువ్వు రాత్రి పండుకునే ముందర 3 చుక్కలు నీళ్ళలోకి వేసి గోడలకు చల్లమ్మ, కింద చల్లితే తొక్కులాడతారు. దిన్నం అదే పని చేయి, ఎందుకంటే పిల్లలకు పోరు ఏది ఉండదు కదా, ఇక్కడ బాగున్నాడు పిల్లోడు అని నేను చెప్పినాను. అదే రీతిగా వారం వరకు అదే పని చేసింటే పిల్లోడు సంపూర్ణంగా నిద్ర ఆరోగ్యంతో ఉండి బాగున్నాడని మా పాప మరి నాకు చెప్పింది. అమ్మ ఇది నువ్వు చెప్పిన మాట నేను అదే ప్రకారం చేసినాను, పిల్లోడు పోరులే ఏంలే, ఇంతవరకే కూడా పోరులేదు. కానీ దేవుని చిత్తంలో మరి అది నేను ఎందుకు చెప్పినా నాకు తెలియదు, కానీ నేను చెప్పింది ఇదే నా బిడ్డలకి. అప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డ కూడా సంపూర్ణంగా నిద్రించి మరి బాగున్నాడు ఆ పిల్లోడు కూడా. మరి నిన్న నెలలోన ఉపవాస ప్రార్థనలు 3 రోజులు ఉండవని నాకు తెలిసినప్పుడు నేను 2 రోజులు వచ్చినాను. లాస్ట్ రోజు వచ్చి మేము అందరూ అమ్మ చెప్పింది ఈ అంశాల గురించి ప్రార్థన చేయాలని చెప్పింది. ఒక్కరోజుకి
అందరూ ప్రార్థన చేసినాము. అందరూ ప్రార్థన చేసి అమ్మ ఏమని చెప్పింది, కళ్ళు తెరవకూడదు, దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం కళ్ళు అస్సలు తెరవకూడదు, మరి అవసరమైన పని అయితే కళ్ళు తెరిచి బయటికి పోండి అని చెప్పింది. నాలో భయం పుట్టింది. అవు కదా ప్రభా అని నాకు భయం పుట్టి నేను కళ్ళు తెరలే. అమ్మ వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె అక్కడ పొరలాడుతుంది. దయ్యం పట్టినాయమ్మ నేను కళ్ళు అయితే తెరవలేదు. పొరలాడుతుంది. లాస్ట్ అమ్మ ప్రార్థన చేసినప్పుడు యేసయ్య పాదాల కింద అనగుదొక్కుతున్నామన్నప్పుడు ఆమె గట్టిగా కేక వేసినప్పుడు ఈ సైతాన్ని వెళ్ళిపోల ప్రభు అన్నప్పుడు మరి గట్టిగా అరిసింది ఆమె. ఆయన కళ్ళు తెరలే. అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు 2 రెక్కల ద్వారా దేవదూతలు వచ్చి ఆమె మీద కప్పి సైతాన్ని వెళ్ళిపోయినట్టు నాకు కనపడింది. దేవుడు ఈ దర్శనాన్ని నాకు చూపించినందుకు దేవునికి వందనాలు. ప్రార్థించిన అయ్యకి అమ్మకి వందనాలు చెల్లించుకుంటా. నాకైతే 3 కొడుకులు ఉన్నారు, నాకు బిడ్డలు లేరు. నాకు బిడ్డల మాదిరి చూసుకున్నాను. నేను ఒకప్పుడు నా కోడల్ని కొడుతుంటే నా కొడుకు పైన నా కొడుకుని కొట్టేదాన్ని. ఎందుకు కొడతావరా, మనకు ఆడపిల్లలు లేరు, కొట్టకూడదు, నేను ప్రేమించాలి కదా అని కొడుతుంటే కూడా నా కొడుకు అనేవాడు, నన్ను అమ్మ నువ్వు కోడల్ని బిడ్డలా ప్రేమిస్తావు, తర్వాత నీ మీదకి నెత్తి మీద కూర్చుంటారులే, నన్ను కొడుతుంటే ఇట్లా నన్నే కొడతావు కదా అంటే కొట్టకూడదు, నేను ఆడపిల్లలు కదా, మనకి ఆడపిల్లలు లేరు, కొట్టకూడదని నా కొడుకుని ఎన్నోసార్లు కొట్టి అటు ఏడిపించేదాన్ని. అట్లా ప్రేమగా నన్ను చూసుకుని నాకు మా అత్త కొట్టింది, మా మామ కొట్టిందని కోడలే వాళ్ళ నాన్న సేవకుడు మరి బలహీనంగా ఉన్నందుకు అమ్మ ప్రార్థన చేసింది. అమ్మ ఇట్లా మా మీద కేసు పెట్టాలని చూస్తున్నాడంట బీగుడు, మరి వాళ్ళు భార్య భర్తలకు దూరంగా ఉన్నారంటే అమ్మ ప్రార్థన చేసింది. అమ్మ ఏం కాదులమ్మ న్యాయం చేస్తాడు అంటే నేను హాస్పిటల్కి వెంటే నాకు బాగలేకుంటే హాస్పిటల్కి కంటే వచ్చినప్పుడే ఫోన్ చేస్తారు. అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వాళ్ళే ఫోన్ చేస్తారు, మీరు ముగ్గురు భార్య భర్తలు ఎక్కువ మర్డర్ చేస్తానికి రావాలని ఫోన్ ఇస్తే అప్పుడు తండ్రి నువ్వే న్యాయం చేయాలి కదా నాయన, మేమే తింటే వరకు టేషన్కి వాలేదు దానికోసమని ప్రార్థన చేసుకుని అమ్మ చెప్పిన రీతిగా దేవుడు నాకు న్యాయం చేస్తాడని ఇంకా మా తమ్ముడు మా మరిది అందరూ పోయాం స్టేషన్ దగ్గరికి పోతే నా బీగ నేను ఒక్క మాట అన్నాను, సేవకులు రావాల్సింది స్థలమేనా ఇది, సేవకులు రావాల్సింది స్టేషన్కా, అసలు ఎక్కడ పెట్టావు జ్ఞానము, ఎక్కడ పెట్టుకొని బైబిల్ పెట్టుకుని నా తండ్రి అవమానం పరుస్తావు అయ్యా నువ్వు అని స్టేషన్ దగ్గర నిలబడి మాట్లాడాను. నానైతే సేవకులు రావాల్సి ఉంటాను స్టేషన్ దగ్గరికి వస్తావా, సేవకుడు ఒక మనిషి బుద్ధి చెప్పి న్యాయం చెప్పి ఒక కుటుంబానికి కట్టాల్సిన సేవకుడు నువ్వు స్టేషన్ దగ్గరికి వచ్చి న్యాయం చేస్తావు అని ఒక్క మాట అన్నాను. ప్రభా ఒకవేళ నా మాట అంటే తప్పునైనా క్షమించి అనుకున్నాను. అక్కడ ఏం గొడవ జరగకుండా మమ్మల్ని స్టేషన్లకు తోలుపోకుండా మాము వాళ్ళు కలిసి ఒక చోట మాట్లాడుకొని వద్దు కుటుంబం ఇది అట్లా మాట్లాడకూడదు బాబు, నువ్వు కొట్టకూడదు అమ్మ, నువ్వు అట్లా తోలుకొని బాగూడదు మీరని మాట్లాడుకొని క్షేమంగా ఉన్నాము. అమ్మ ప్రార్థన చేసిన రీతి వల్ల అందరూ సమాధాన పడ్డాము. ప్రార్థన ఆలకించాడు దేవుడు. నేను ఒకవేళ ఆయన మాట్లాడిన తప్పుగా ఉంటే నాకు క్షమించమని నేను ఎంతో బలహీనంగా ఉన్నాను. మా విషయం ప్రార్థిస్తుండగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన ఆలకించడం స్వస్థత పరిచే దేవుడు ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి వందనాలు, బాగు చేసిన దేవునికే కృతజ్ఞతలు.